నేను నా సొంత పెరిగింది కూడా పుంగనూరులో 15 కిలోమీటర్లే. వ్యాపారానికి రావాలన్నా, బంగారు వ్యాపారం రావాలన్నా గుంటకాయలకి రావాలి, బట్టలు తీసుకోవాలన్నా గుంటకాయలకు రావాలి, రేషన్కి రావాలన్నా గుంటూరుకి. ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. నేనే ఒక కరడు కట్టినట్ట ఇది కాదు, ఏదోదో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమేమో చెప్తున్నారు. నేను ఒక్కసారి 2009లో 2000తో ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని 2014లో 2000తో గెలిచినాను. 2019లో 40,000తో గెలిచానంటే ఇదే ఒక ఆదర్శం. ఓడిపోయినాడు మరి రెండుసార్లు గెలిచాలంటే మనిషిని ఆకర్షించుకుంటే కదా, అన్నీ సమానంగా చూసుకొని వాళ్ళకి ఇబ్బందులు కలిగజేయకుండా ఉంటేనే కదా ఈరోజు నన్ను 40,000తో గెలిచారు. కాబట్టి ఎవరు కూడా అపోహలకి మీరు చేయదండి. ఎందుకంటే నేను వస్తే ఇప్పుడున్న వాళ్ళకి, అపోజిషన్ వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈయన వస్తే ఈయన ఖచ్చితంగా ఇది చేసుకుంటాడని దానిపైన నా పైన అభయాండాలు వేస్తారు. కానీ ఎక్కడ కూడా ఒక చిన్న కేసు లేదు. మీరందరూ విచారించుకున్నాకే ఇంకా 10 రోజులు టైం ఉంది. నా పైన ఏదైనా అలాంటిది ఉందన్నా మీరు వేయద్దండి అని చెప్తే మీరు ఏమైనా కూడా వేయద్దండి అని కూడా నేను చెప్తున్నాను అన్నమాట. నా పైన ఏమైనా అభియోగాలు ఉన్నవి, ఈయన చాలా ఇదైన మనిషి అని చెప్పి మీరు ఒకవేళ నా గురించి ఏమైనా చెడ్డగా చెప్తే నా నియోజకవర్గంలో నేను ఓటు కూడా అడగలేదు. కాబట్టి నాకు అలాంటి ఉద్దేశాలు, నేను పబ్లిక్గా ఏదైనా చెప్పాలంటే అవుతుందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. కానీ ఈ సుళ్ళు కుదార్థాలు మాత్రం నాతో లేవు. కాబట్టి మీరందరూ నాకు ఇది ఒకసారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఏ చిటిక్ కన్నా కూడా నేను న్యాయం చేస్తా. ఎనీ టైం నా ఫోన్ ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ అనేది ఉంది. రాత్రిపూట ఎప్పుడైనా నాది ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు. ఎప్పుడు చూసినా దాదా గారికి నేను చెప్తున్నా, దాదా నువ్వు ఎప్పుడైనా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. నీకు వీళ్ళందరికీ నీ పైన భరోసా ఉంది కదా, నా పైన కూడా నువ్వు భరోసా తీసుకో. ఏదొచ్చినా కూడా జవాబుతారు. ఫస్ట్ నేను ఉంటాను దాదాకి, తర్వాత వీళ్ళందరికీ నువ్వు ఉండు. నా ప్లేస్లో నేనే నువ్వే నేను అనుకుని చెప్పాలి. వాట్సాప్ చెప్తున్నాను కదా, మీకు అంటే నా విషయం నేను 6 నెలల తర్వాత మీకే తెలియట్లేదు. 6 నెలల తర్వాత మీకు నా మనస్తత్వం అనేది తెలుస్తుంది. చెడ్డదానికి మాత్రం నేను ఎవరు తోటలన్నీ కట్ చేసి పడేస్తాను. చెడ్డదానికి నేను ఎక్కడ ఉండను, మంచిదానికి మాత్రం నేను ముందుకు వచ్చి మీకు అందరికి సాయం చేస్తాను. కాబట్టి ఇది ఒకసారి అందరూ